3 కొండల్లో పడి వెతికితే దొరికింది. దీని బరువు ఎంత ఉంటుంది స్వామి? 4 కిలోలు. 4 కిలోలా? సూపర్ పీస్ శెట్టి గారు. చాలా పవర్ఫుల్ పీస్. ఇక్కడే ఉండండి. ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ నుండి ఎవరు మాట్లాడకూడదు. రండి రండి. ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పీస్ చూద్దాం రండి. అలాగే. తొందరగా రండి శెట్టి గారు, అసలు ఈ రోజు నా శోభనం. కంగ్రాట్స్ శెట్టి గారు. ఇంకో 2 రోజుల్లో మీరు 15 కోట్లకు అధిపతి. మీ సింగరాయ కొండకి మీరే టాటా, మీరే బిర్లా. 20% కమిషన్ మాత్రం మర్చిపోకండి. ఊరుకో గోవిందా, ఆ కమిషన్ సంగతి నేను చూసుకుంటా కదా. ఆ స్వామీజీ ఏంటి ఎవరిని మాట్లాడొద్దన్నాడు? రండి. ఈ పావుకి 200 భాషలు వచ్చు. మనం ఏం మాట్లాడినా దానికి అర్థమైపోద్ది. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తామో తెలిసిందనుకోండి, ఆ బెంగలో బరువు తగ్గిపోద్ది. అవునా? దాని బరువు 4 కేజీలు ఉంటేనే దాని విలువ. అందుకే అది ఉండే మట్టిని కూడా తీసుకెళ్తాం. ఓహో. ఏమైంది శెట్టి గారు? ఈ క్షణం నుంచి నేను పుట్టి మోగోను అన్నమాట. చాలా పవర్ఫుల్ పీస్. మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. శెట్టి గారు, గొర్రె పేగుల్ని ముక్కలు ముక్కలుగా చేసి కొబ్బరి చిప్పులు వేసి పెట్టండి. కోడిగుట్లో తెల్లసోన ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం. కప్పలు ఏమైనా దొరికితే పట్టుకుని వేయండి శెట్టి గారు. విటమిన్లు ఎక్కువ, ఇంకేం పెట్టకండి, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఏం సార్ మూటలో? నా ఫోన్ సార్. ముందు మీరు దిగండి, ముందు మీరు దిగండి. ముహూర్తం పెట్టుకొని వస్తే అలా నొక్కేస్తారా? ముందు మీరు దిగండి. అలా నొక్కేసారంటండి. సెల్ అనుకున్న తమ్ముడు. సెల్ ఎక్కడైనా సెంటర్ లో ఉంటదండి. ఏమనుకుంటున్నారు? నోరు నొక్కుతున్నారు. తమ్ముడు, గట్టిగా మాట్లాడితే బరువు తగ్గిపోయి జబ్బు ఉందే నాకు. మాట్లాడితే బరువు తగ్గి రోగం కూడా ఉంటదా? నాకుంది కదా. పద. అంతేలేండి, అంతేలే. ఒక నిమిషం. ఫోన్ ఏదో వచ్చింది, నువ్వు పద, నేను వస్తాను. రోగం ఉంటేనే ఎంతున్నాడేంటి? హలో, ఆయిల్ మిల్ శెట్టి గారేనా? అవును. మేము మధురై నుంచి మాట్లాడుతుంటాము. డబుల్ ఇంజన్ డబుల్ మూవ్మెంట్ మీ చేతికి వచ్చిందంట. డబుల్ ఇంజన్ డబుల్ మూవ్మెంట్? పాంపుని కన్నప్పుడు పార్టీ చెప్పలేదా? చెప్పారు. మన దగ్గర 20 కోట్ల పార్టీ ఉంది. 20 కోట్ల? మీరు ఎవరికి ఇవ్వలేదు కదా. బరువు ఎంత ఉంటది? 4 కిలోలు. 4 కిలోలు సెమ్మ పీసు. మేము 2 దినములో వస్తాము, మీరు ఎవరికి ఇవ్వకండి. ఓకే 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 ఓకే. హలో హలో హలో, ఇంతకు మీరు ఎవరు? హలో 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 హలో. ఈ గోవింద్ ఇంకా రాలేదండి. ఆపండి ఆపండి ఆపండి. ఏమైంది శెట్టి గారు? నువ్వు రా తమ్ముడు, రా. నువ్వు రా ఇటు, నేను చెప్తాగా. ఏమైంది శెట్టి గారు? నాకు ఇప్పుడే మధురై నుంచి ఓ పార్టీ ఫోన్ చేశాడు. ఈ పీసు మన దగ్గర ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? అదృష్ట రేఖ అందరికి అరచేతిలో ఉంటే భూమధ్య రేఖలా మీ బొడ్డు చుట్టూ ఉన్నట్టుంది శెట్టి గారు. అది ఉందలే తమ్ముడు. నువ్వు చెప్పిన పార్టీ 15 కోట్లు ఇస్తా ఉంటున్నారు. ఆ మధురై పార్టీ 20 కోట్లు ఇస్తా ఉంటున్నారు. వాళ్ళకే ఇచ్చేస్తా పోలే? నిజాయితీ ఉండాలి శెట్టి గారు. ఆల్రెడీ మాట ఇచ్చేసాం కదా. మూటలు వస్తున్నప్పుడు మాటలతో పనే ఉంది. ఈ పార్టీ ఎవరో నాకు తెలీదు. నేను చెప్పిన పార్టీ అయితే నా కమిషన్ నాకు కరెక్ట్గా వస్తుంది. తమ్ముడు, నీ కమిషన్ కూడా నేను చూసుకుంటా కదా. సరే శెట్టి గారు, పీస్ మీది, మీ ఇష్టం. ఇంత డబ్బు పెట్టుకుంటున్నారు కదా, ఇంతకీ అది ఏం చేస్తుంది? గుప్త నిధులకు దారి చూపిస్తుంది. అలాగైతే ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. పద పద. తమ్ముడు, ఎంతైనా పావుని ఇంట్లో పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా. సార్, మాటకి పాము అనకండి సార్. బయట తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది. పోలీసులు తెలిస్తే బొక్కలతో వస్తారు తెలుసా? మరి ఎలా? కావాలంటే ఓ పేరు పెట్టుకుందాం. ఆ పేరేదో నువ్వే పెట్టుకోయిందా? ఇంత పవర్ఫుల్ పీస్ కాబట్టి బ్రూస్లీ అని పెట్టుకుందామా? బ్రూస్లీ సూపర్ గా ఉందయ్యా. పర్ఫెక్ట్ గురు. ఓకే సెట్ గారు. ఏ తమ్ముడు, ఓకేనా?
ఇదిగో మా ఇంటికి నాన్ వెజ్ గెస్ట్ వచ్చాడు. మంచి గొర్రెపేగలు ఉంటాయి చూడు, పొడుగ్గా ఉండాలి, ముక్కలు ముక్కలుగా కొట్టేవు. శెట్టి గారు తిన్నారా? ఇప్పుడే తృప్తిగా తినొచ్చా. తిన్నారా అని అడిగింది మిమ్మల్ని కాదు, బ్రూస్లీ తిన్నారా అని. తిన్నారు. ఇప్పుడే బ్రూస్లీకి తినిపించొచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరేనా? ఏంటి రేపు 10ంటికి వస్తున్నారా? మీకోసమే వెయిటింగ్. ఎక్కడికి వెళ్ళండి, ఇంటికాడే ఉంటాను. రండి రండి. ఈ టెన్షన్ శెట్టి గారు, పార్టీ వస్తుందంటారా? అది నమ్మే కదా గోవిందా బ్యాగ్ వేసుకొచ్చేసావు. మాట మీద నిలబడ్డాడు గోవిందా. రండి గోవిందా. గోవిందా కాదు, నా పేరు గురు. ఫోన్లో మాట్లాడింది నేనే. నా పేరు ధనశెట్టి. రొమ్మ నండ్రి. ఇవరు తంగదోరే మధుర పార్టీ. నమస్తే. తమిళ గోవిందా. రండి రండి. గోవిందా, ఈ తమ్ముడుదా అంత బాంబు మ్యాటర్. ఓ అప్పుడియా? థ్యాంక్ యూ. రండి. పాకలామా? ఇదే మన ఇల్లుదా. లక్ష్మికలు ఉట్టి పడుతుంది. పనం అంగవై. అది తీసుకురా అప్పా. ఏమైంది? 4 కిలోలు ఉన్నది నిజం. நீ சொல்றது ஒண்ணு செய்யறது ஒண்ணு. 2 கிலோ உள்ள பீஸா 4 கிலோ நீ ஏமாத்திரியா? ఏం సేటు, మీ మాటలు నమ్మి అంత దూరం నుంచి తీసుకొస్తే ఎలా చేశారేంటి? 4 కిలోలే ఉండేదయ్యా. కొనేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా గోవిందా. చెప్పు. శెట్టి గారు, దాని ముందేనా మాట్లాడారు మీరు? మాట్లాడటం అంటే అవును, మాట్లాడితే బరువు తగ్గిపోద్ది కదా. అవును, నేను అసలు మాట్లాడలేదయ్యా. మా పక్కింటి బంగారాజు గారి కూతురు పెద్ద మనిషి అయితేను మైకెట్టాడు. దాని సౌండ్కి ఏమైనా బరువు తగ్గిందేమో. நிறுத்துங்க. ஃப்ளைட்ல கொண்டு வர முடியல. 2 செக் போஸ்ட் தாண்டி இந்த 20 கோடி ரூபாய் கொண்டு வரதுக்கு எவ்வளவு கஷ்டப்பட்டு தெரியுமா? అర్థమైందా? తర్జుమా చేయమంటావా? గోవిందా, గుమ్మంలోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ஒழுங்கா தெரியாம கூட்டு வந்தா அப்படிதான் நடக்கும். உருப்படியா ஒரு வேலையை செய்யுங்க. ஏன் இப்படி பண்ணிட்டு இருக்கீங்க? ఏం శెట్టి గారు ఎలా చేశారు? మొత్తం అప్సెట్ చేశారు. నేనేం చేశాను గోవిందా? ఇదిగో గోవిందం, ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వారంలో 4 కిలోలు పెరిగితే ఎక్స్ట్రా 10 లక్షలు ఇస్తానన్నాడు. తర్వాత మీ ఇష్టం. పరువు తీశారు కదా. ఎలావా గోవిందా, ఆడు పరువు సంగతి మనకెందుకు, కానీ బరువు పెంచే మార్గం చెప్పు. ఇంకో 5 లక్షలు మీకు కావాలనుకుంటే బరువు పెంచవచ్చు. 5 లక్షలా? అవతల 20 కోట్లు శెట్టి గారు. సరే. ఇంతకీ బ్రూస్లీ బరువు పెంచడం ఎలా? అందుకోసం స్పెషల్ డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. డాక్టర్ అనసూయ, స్నేకాలజీ స్పెషలిస్ట్. సెక్సాలజిస్టా? లండన్ లో FRCS చేసింది. అంటే జూలో పాముల డాక్టర్. ఓ పాముల డాక్టరా? ఇదిగో ఆలస్యం చేయకుండా వెంటనే పిలిపించే. దీని మోగ భాష ఏంటో. ఏంటి అడుగుతుంది? పేషెంట్ పేరెంట్ అని అడుగుతుంది. ఓ బ్రూస్లీ. బ్రూస్లీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. టాక్సిక్ అంతే. ఈ మెడిసిన్స్ ఫుడ్ తో పాటు ఇవ్వండి. 1 వీక్ లో రికవర్ అయిపోతుంది. అంటే 1 వీక్ లో బ్రూస్లీ 4 కిలోలు పెరుగుతాడు కదా? యా ష్యూర్. ఇదిగోమ్మా. ఒసే భ్రమరాంబా, చెప్పవే. మీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారే. ఇప్పుడు కూడా మీ బాల్కనీలో మీ ఆయన ఎవరితోనూ తెగ కులుకుతూ మాట్లాడుతున్నాడే. కొంచెం చూసుకోవే. చెప్పరా ప్రవీణ్. నాన్న, మేము ఊరు నుండి వచ్చేసాం. మన ఇంట్లో పాము దూరింది. పావా? దాన్ని చంపడానికి అమ్మ కర్ర కోసం ఎదుగుతుంది. తొందర రా నాన్న, కొట్టి చంపేద్దాం. మీ అమ్మని కలిసేపు ఆపు, నేను వచ్చేస్తానా. అది నా బ్రూస్లీరా. అమ్మో, నా 20 కోట్లు.
మీకేం తెలుసా దరిద్రులారా? 20 కోట్లు. ఈ సెట్ ఏంట్రా ఇలా పరిగెడుతున్నాడు? వీడి దగ్గర వడ్డీ తీసుకున్నాడు ఎవడో బాధ్యత అనేసి ఉంటాడు. జరుగు జరగండ్రా. పంప ముందు ఏంట్రా ఎక్కువ జరుగు 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 జరుగు. యాండి నేను ఇంటికి వచ్చేసరికి మన ఇంట్లో పెద్ద పాము దూరిందండి. నేనే కొట్టి పడేసా. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఘనకారం చేసావు కదా. నా బ్రూస్ని కొట్టేసావు కదా. నా బ్రూస్ని కొట్టావు కదా. మాట్లాడుకో. మా చెట్టు గారి ఇంకో పాము దూరిందండి. అయ్యో బయటికి పోరా. బయటికి. ఏమైంది మీకు? నేను లేదు చూసి మీకు ఎవరో చేతబడి చేశారా? చేతబడి అంటే చేతబడి అసలు చెప్ప పెట్టకుండా ఎవరు మేడా? నేను మొత్తం నాశనం చేసావు కదా. కూర్చో అక్కడ. మాట్లాడుకో. నువ్వు పక్క జరుగు. ఏమైందమ్మా నాన్నకి? చెప్పండి శెట్టి గారు. తమ్ముడు ఘోరం జరిగిపోయింది. ఏమైంది శెట్టి గారు? విషయం తెలియక మా ఆవిడ బ్రూస్ని కొట్టేసింది. ఏంటి? బ్రూస్ లేని కొట్టేసిందా? అవును తమ్ముడు. గిలగల్లాడిపోతున్నాడు. నువ్వు వెంటనేరా. మీరేం కంగారు పడకండి శెట్టి గారు. మన డాక్టర్ ముందు కదా. మీరు పని చేయండి. మన స్వామీజీ ఇచ్చిన మట్టితో దెబ్బ తగిలిన చోట గుడ్డ కట్టేయండి. అలాగే ఇంకో 2 లక్షలు రెడీ చేసుకోండి. డబ్బు రెడీ తమ్ముడు. నువ్వు వెంటనేరా. సరే వస్తున్నాం. 20 కోట్లే అన్యాయంగా బ్రూస్ని కొట్టేశావు కదే. అయ్యో ఏమైందండి మీకు? పామును పట్టుకుని బ్రూస్లీ అంటారేంటండి? పాము కాదే, బ్రూస్లీ. మదురైలో బ్రూస్లీ నమ్మితే 20 కోట్లే. 20 కోట్లు. బ్రూస్లీ విలువ తెలియక కొట్టేశానే. అయ్యో అయ్యో. ఏడు. నువ్వు చేసిన దానికి ఇంకా ఏడవే. బాగా ఇద్దరికైనా మెంటల కింద. నువ్వు బయటికి పోరా. పాముకు చెవులు ఉండవు, దానికి 200 భాషలు వచ్చా. గోవిందా గోవిందా అంటూ నీకేవాడు గోవింద నామాలు పెట్టాడు. అన్ని నీకే తెలుసురా. వెళ్ళు బయటికి వెళ్ళు. చూపిస్తా చూడు. ఇదిగో నాన్న చూపిస్తా. దీని పేరు రెడ్ శాంబ్రో. మామూలు మట్టి జాతి పాము. ఏదేదో చెప్పి నిన్ను మోసం చేశారు. ఈ మధ్య ఇలాగే చాలా మంది మోసపోయారు. ఇది కూడా తెలీదా నీకు? చెప్పండి శెట్టి గారు. పాముకి చెవులు ఉండవు కదా, దానికి 200 భాషలు ఎలా వచ్చాను నా కొడుకు అడుగుతున్నాడు. చిన్నపిల్లడు శెట్టి గారు. వాడికి ఏం తెలుసు చెప్పండి. మీరు డబ్బు రెడీ చేసుకోండి, మేము వచ్చేస్తున్నాం. సరే సరే మీరు రండి. సిగ్నల్ గురు. బండి యూటర్న్ తీసుకురా. ఏమైంది గురు? శెట్టి గొంతులో మునుపటి ఆశ లేదు, అనుమానం ఉంది. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్ మీ చేతికి వచ్చిందంట. ఎరగదీసాం అసూయ. నల్ల పనిగా సెందిల్ అట్ ద టైం యదావదు పరులు 100 కూపుడు. నువ్వు సోబ్రా హ్యా చూసేసి హలో హలో గురుబాయ్. హలో సిగ్నల్ లేదు. వినిపిస్తుందా? ఇక్కడ ఉత్తమ్ కాదు, ఆకాష్. ఇప్పుడు వినిపిస్తుందా? వైజాగ్ లో ఉన్న గురుబాయ్. సిటీ కలకల్లాడిపోతుంది. ఇక్కడ చాలా మంది మంచులు ఉన్నారు గురుబాయ్. ప్రమోషన్ బేబస్సంగా చేస్తాం. నువ్వు 4 days లో జాయిన్ అయిపో. అక్క 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 ఆకలేస్తుంది అక్క, డబ్బులు ఇవ్వక్క. అయ్యయ్యో అలా అడుక్కోకూడదు నాన్న. అనాథనక్క, ఎవ్వరు లేరక్క, ఆకలేస్తుందక్క. అనాథవి కాబట్టే అస్సలు అడుక్కోకూడదు. అదేంటక్క? అచ్చుడు, వాడికి నీ వయసే ఉంటుంది. వాడికి ఒక అమ్ముంది, నాన్నున్నాడు, అన్న అక్క కూడా ఉండుండొచ్చు. వాళ్ళంతా కలిసి వాడికి ఒక మంచి భవిష్యత్తునిస్తారు. నీ జీవితం అలా ఉండదు నాన్న. ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి. నీకొక మంచి భవిష్యత్తుని నువ్వే ఏర్పరచుకోవాలి. అదిలా చేయి చాపితే రాదు నాన్న, చదువుకుంటే వస్తుంది. అర్థమైందా? పద. అక్క ఇప్పుడే వస్తాను. సరే సార్. ఏయ్ చోటు,